శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దేవుని యొక్క వాక్యం బాగా ఎరిగినటువంటి ఒక విశ్వాసి పాపము చేయమని ప్రేరేపిస్తూ సాతాను ప్రవేశపెట్టే తలంపులను ఎలా అంగీకరిస్తాడండి? ఆ పాడు ఆలోచనలను ఎలా ప్రేమిస్తాడు? తన హృదయంలో ఆ వికృతమైనటువంటి అపవిత్రతను ఎలా గూడుగట్టుకుంటుందో చెప్పండి. ఇక్కడ ఒక భయంకరమైన రహస్యం చెప్తాను, వినండి. వికృతమైనటువంటి మన హృదయంలోనికి మన ప్రేమతో ఆహ్వానించగలిగే సాతానును మన మనస్సును చాలా కాల క్రితమే రహస్యంగా వాడు సిద్ధం చేసుకుని ఉంటాడు. ఈ భయంకరమైనటువంటి కుట్ర మనకు తెలియకుండానే చాలా కాలం పాటు మన మీద జరుగుతూనే ఉంటుంది. మనం అమాయకంగా ఆ కుట్రకు సహకరిస్తూనే ఉంటాం, తెలుసా? ఈ విషయం అర్థం కానటువంటి చాలామంది మోసపోతున్నారు, నలిగిపోతున్నారు, అపవాదికి చోటిస్తూనే ఉన్నారు. మన ఊరికి ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి హెలికాప్టర్లో వస్తున్నాను అని చెప్పాడు అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తి కోసం నేను ఎన్నో రకాలుగా గ్రామాన్ని సిద్ధపాటు చేసుకుంటాం, పట్టణాలు సిద్ధపాటు చేసుకుంటాం, వీధులు సిద్ధపాటు చేసుకుంటాం, అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటాం కదా. ఆ ఏర్పాట్లన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటిది హెలిప్యాడ్. ఆయన చెప్పింది హెలికాప్టర్లో వస్తాను అని. హెలిప్యాడ్ అంటే చాలా స్థలం కావాలి, దాన్ని సిద్ధపరచుకోవాలి, దాన్ని వేదికగా మార్చుకోవాలి. హెలిప్యాడ్ నిర్మాణం కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాతనే కదా ఆయన మనం ఆహ్వానిస్తాం. సరిగ్గా అదేవిధంగా ఒక పాపానికి తలంపులు కూడా మన హృదయంలోనే ప్రవేశపెట్టడానికి చాలా రోజుల ముందుగానే సాతాను తన మనస్సులో మనకి అనేక విధమైనటువంటి హెలిప్యాడ్ను తయారు చేశాడు. అది మనకు తెలియకపోతుంది. ఈ పాపకార్యం పట్ల మనలోనికి అసభ్యానికి ఎదిగింపు చేసేలా వికృతంగా వాడు తయారు చేసి మనలను వాడు ఉపయోగించుకుంటున్నాడేమో అనుకుంటున్నాను. కాబట్టి దేవునికి మనం లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు పారిపోతాడు. మనం ఎప్పుడైతే వాడిని ప్రేమిస్తామో వాడు మన దగ్గరే ఉంటాడు. మనం తెలియకుండానే ప్రేమ వాడి మీదకి వెళ్ళిందేమో దయచేసి పరీక్ష చేసుకోమని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్నటువంటి విశ్వాసులు ప్రభు బిడ్డలు ఏ విధంగా అపవాదికి లోబడి ఉన్నారో తెలియదు, కానీ ఈ క్షణంలోని వారి ఆత్మీయ కన్నులు తెరవటకు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి ఈ వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.